నమస్కారం. టెక్నాలజీ రంగంలోనే కాదు, ఇప్పుడు పాలిటిక్స్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశించేసింది. ఒకవైపు ఏ కారణంగా అనేక రంగాలలో ఉద్యోగాలు పోతున్నాయనే ఆందోళన చెబుతున్న సమయంలోనే మరోవైపు ప్రపంచం కొత్తగా ఏ మంత్రులను చూడబోతుంది. ఈ విషయంలో యూరప్లోని ఆల్బేనియా ఒక ముందడుగు వేసేసింది. ఆల్బేనియా ప్రభుత్వం ఏకంగా ఏ ఆధారిత అసిస్టెంట్ క్యాబినెట్ మంత్రిని నియమించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేసింది. ఆ ఏ మంత్రి పేరే డియోలా. ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక వర్చువల్ అసిస్టెంట్కు ఇంత పెద్ద రోల్ అప్పగించడం ఇదే తొలిసారి. అల్బేనియా ప్రధాని ఈదీ రెహమాన్ ఈ విషయాన్ని ప్రకటించేశారు. అల్బేనియా భాషలో డియోలా అంటే సూర్యుడు అని అర్థం. ఈ వర్చువల్ అసిస్టెంట్కు మహిళా రూపాన్నిచ్చి సాంప్రదాయ దుస్తులతో రూపొందించారు కూడా. అల్బేనియా ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏదైనా ఉంది అని అంటే అవినీతి. అక్కడ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ విభాగంలో భారీగా అవినీతి పెరిగిపోతుందని ఆరోపణలు కూడా ఉన్నాయి. మనుషుల్ని నమ్ముకోవడం కంటే సాంకేతికను నమ్ముకోవాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం ఏ మంత్రిని రంగంలోకి దించేసింది. మనుషులైతే స్వప్రయోజనాల కోసం, పక్షపాతం కోసం ఆలోచించే ఛాన్సెస్ ఉంటాయని, కానీ ఏకి పనులు అప్పగిస్తే అవినీతిని పూర్తిగా అంతం చేయొచ్చని ఆల్బేనియా నమ్ముతుంది. ఈ పాలన వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంచుతుందని ఈ దేశ ప్రధాని అంటున్నారు. మరి ఏమవుతుందో చూడాలి. ఏ వర్చువల్ అసిస్టెంట్ కాబట్టి ఎట్లాంటి అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ టెండర్లను పర్యవేక్షిస్తుందని, పారదర్శకతతో నిధులు కేటాయింపులు జరిగేలా చూస్తుందని ప్రభుత్వం చెబుతుంది. అయితే ఈ ఏ మంత్రి నియామకంపై విమర్శలు కూడా లేకపోలేదు. పాలిటిక్స్లో ఎంటర్ అయిన ఏ కూడా అవినీతికి కూరుకుపోవడం ఖాయమంటున్నారు కొందరు. పైగా ఏ తీసుకున్న డిసిజన్స్ కోర్టులో సవాలు చేయొచ్చు అనే అంశం కూడా స్పష్టత లేదు. రానున్న కాలంలో ఏ ఎంటర్ కానీ ఏ ఫీల్డ్ కనిపించకపోవచ్చు. కానీ అన్ని పనులు ఏకే అప్పగిస్తే మనుషులు ఏం చేస్తారన్న ప్రశ్న మాత్రం మిగిలే ఉంది. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇట్లాంటి కంటెంట్ కోసం ఫాలో చేయండి భారత్ ఆవాజ్. జై హింద్.